ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్యపై ఆమె భర్త సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ ఇష్యూ అంతా కూడా చాలా వైరల్గా అవుతుంది. ప్రస్తుతం ఐశ్వర్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం, మనం చూస్తున్నాం. ఈమె చాలా వరకు కూడా తెలుగు సీరియల్లో చాలా ఛానల్స్ వచ్చేటువంటి సీరియల్స్లో చాలా ఫేమ్ సంపాదించుకున్నారు. అయితే గత ఏడాది సెప్టెంబర్లో మ్యారేజ్ అయ్యింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వద్ద భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు కూడా ఏర్పడినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా అతని భర్త కొన్ని ఆరోపణలు కూడా చేశారు. పెళ్లి అనే విషయాన్ని దాచి పెళ్లి చేశారని, అదేవిధంగా డబ్బులు కూడా తీసుకున్నారని చాలా ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా వాళ్ళ తల్లిదండ్రులు, ఐశ్వర్య తల్లిదండ్రులు కూడా ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి ఐశ్వర్య తల్లిదండ్రులు ఉన్నారు. సరే, ఏ విధంగా చూడాలంటారు? ఆమె భర్త ఇప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు న్యూ వార్తల్లోకి వచ్చారు? ఈ విధంగా ఆరోపణలు చేయాల్సి వచ్చింది అంటే అతనికి ఒక అనుమానం జబ్బున్నామని ఎవరో మార్చలేము. ప్రతిదానికి అనుమానిస్తే ఏ అమ్మాయి కాపురం చేస్తుంది ఇవాళ? ఇప్పుడు ప్రతి మహిళ కూడా బయటికి వెళ్ళి ఏదో జాబ్ చేస్తుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వస్తున్నారు. అందరూ కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా అనుమానం పెట్టి ఇలా గొడవలు పెట్టుకుని ఇలా దూరంగా ఉన్నారు. కౌన్సిలింగ్ ఇప్పించాం, ఒక లాయర్ని పెట్టి 2 సార్లు కౌన్సిలింగ్ ఇచ్చాం. ఒకటి సింగిల్గా వాళ్ళిద్దరికి కౌన్సిలింగ్ ఇప్పించాం, నెక్స్ట్ ఫ్యామిలీకి కౌన్సిలింగ్ ఇచ్చాం. వాళ్ళు 5 వచ్చారు, మేము 5 వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పెందుర్తి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉంది. ఆ అమ్మాయి ఇక్కడి వరకు నేను రాలేను, అస్తమానం నా వర్క్ పరంగా నాకు అక్కడ బిజీగా ఉన్నానని చెప్పి హైదరాబాద్లోనే కేసు పెట్టుకున్న తర్వాత ఆ పిఎస్ నుంచి అస్తమానం అతను కాల్స్ వెళ్తున్నాయి. ఇతను వెళ్ళకుండా ఈ ఎలిగేషన్స్ అన్ని చేస్తే చట్టం నుంచి తప్పించుకుందామని చూస్తున్నాడు. వెళ్ళమనండి, అతని దగ్గర ఏం ప్రూఫ్స్ ఉంటే పట్టుకుని పిఎస్కి వెళ్ళి ఈ మీడియా వాళ్ళు ఎంతవరకు ఒకరోజు చూపిస్తారు, 2 రోజులు చూపిస్తారు, 3 రోజులు చూపిస్తారు. 4వ రోజు అయినా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే కదా. వెళ్ళమనండి, తన దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో పట్టుకుని వెళ్ళి నిరూపించుకోమానండి. సార్, అతను చెప్తుంది ఏంటంటే పెళ్లి అయిన విషయం, ఇదివరకే ఆమెకు పెళ్లి అయింది, ఆ విషయాన్ని దాచిపెట్టి ఇలా పెళ్లి చేశారు. అంతేకాకుండా ఇలా చెప్తున్నారు. నేను చెప్తాను అదే అండి. అతను అనుమానం పక్షి, ఇదంతా ఏం లేదు, అంతా ఫేక్. ఇది ఏమున్నా అతని దగ్గర ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతి మాట మాట్లాడంటే దానికి ప్రూఫ్ ఉండాలి కదా, ఉండాలా లేదా? ప్రూఫ్ పట్టుకుని ఏ ఫోటో వెళ్ళమనండి. ఇప్పుడు మన అందరం 5 ఇక్కడ ఉన్నాం. ఫోటో మా మిస్సెస్ పక్కన మీరు నుంచి ఫోటో తీసేసుకుంటే అయిపోయిందా? పార్టీ అన్నాక మ్యారేజ్ పార్టీ. ఇప్పుడు పిల్లలు ఈరోజు అందరూ చదువుకున్న పిల్లలు బర్త్డే పార్టీలు చేసుకుంటారు, అందరూ గ్రూప్ ఫోటో దిగుతారు. దానిలో నుంచి కట్ చేసిన ఫోటో తెచ్చి ఇతను ఎలిగేషన్ చేస్తున్నాడు. సార్, ఇది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఎక్కడైనా సార్? ఇక్కడేనండి, వైజాగ్. ఎలా సంబంధం కుదిరింది? మాకు కాపీ మోటార్ మీద నుంచి వచ్చిందండి. మేము అందచందాలు చూడలేదు. మా అమ్మాయికి వదిలేసాం. ఇది కూడా మేము, అమ్మాయి నీకు ఇష్టమైతే మేము ముందుకు వెళ్తాం, లేకపోతే లేదంటే లేదు. అందచందాలు ఏముంది, ఇవాళ బోర్డు చూస్తున్నాను నేను బయట, ఏం చేస్తున్నారు, ఇలాగే గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి అమ్మాయి మా కుటుంబం మంచిదైతే ఓకే అని ముందుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత మేము కూడా మ్యారేజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఫంక్షన్ కూడా చేసాం, అన్ని గ్రాండ్గా చేసాం. అన్నీ చేసిన తర్వాత ఆయన లేనిపోయిన ఎలిగేషన్ చేస్తున్నాడు. అతని దగ్గర ఏ ఎలిగేషన్ అయితే చేశాడో ప్రతి ఒక్క ప్రూఫ్ పోలీస్ స్టేషన్ సబ్మిట్ చేయాలి. ఈరోజు ఎలిగేషన్ చేసేసి ఊరుకుంటానంటే కాదు. రేపు పొద్దున పోలీస్ స్టేషన్లో ప్రతి టీవీలో ఏం స్క్రోలింగ్ అయిందో అది చూసి అది అడుగుతారు కదా, ఎలిగేషన్ దీని ప్రూఫ్ ఏది చూపించమనండి. ప్రూఫ్ చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే శిక్షిస్తుంది. చూపించమనండి అతని ప్రూఫ్స్, వెళ్ళమనండి పోలీస్ స్టేషన్కి. మేడం, మీరు చెప్పండి. అంటే లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయిందని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మ్యారేజ్ అయింది. తర్వాత అక్టోబర్లోనే వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యాయి అని చెప్తున్నారు. ఈ విషయంలో ఎందుకు గొడవలు అయ్యాయి ఏంటి? గొడవలు అవడం అంటే సార్, మామూలుగా ఫస్ట్ గొడవలు మొత్తం పెళ్ళిళ్ళు చేయం కదా సార్. మామూలు మ్యాట్రిమోనీ ద్వారాగా సంబంధం వచ్చింది. వాళ్ళు పెద్ద మనుషులను తీసి తెచ్చుకున్నారు, మా పెద్ద మనుషులను తీసి తెచ్చుకున్నారు. మాట్లాడుకున్నాం, అందరం కూర్చుని మాట్లాడుకున్నాం. లోకల్ అబ్బాయి, ఇక్కడ అబ్బాయి అన్ని విధాల అమ్మాయి ప్రొఫెషనల్ మాకు ఇష్టము అని చెప్పారు. మాకు ఓకే అని చెప్పారు, మేము చెప్పాము. అమ్మాయి హైదరాబాద్, తన ప్రొఫెషనల్, తన లైఫ్ లాంగ్ హైదరాబాద్లోనే ఉండాలి. మేము హైదరాబాద్లో ఉండే అబ్బాయి కోసం చూస్తున్నాం. మాకు ఇది సెట్ అవ్వదని చెప్పాం. ఒక్కసారి వస్తాం, ఇంటికి వస్తాం, ఒకసారి వచ్చి చూసి మాట్లాడుకుని మనం కూర్చుని మాట్లాడుకుందాం, తర్వాత ఏంటని చెప్పేసి 1-4 సార్లు ఫోన్లు చేస్తే ఆడపిల్ల గలవడం కదా, వస్తానన్నప్పుడు వద్దనకూడదు. సరే వస్తానంటున్నారు కదా, రానివ్వండి, వచ్చిన తర్వాత
వచ్చారు, మాట్లాడాము. మేము హైదరాబాద్లో ఉండే అబ్బాయి కోసం చూస్తున్నామండి. ఇక్కడైతే అవ్వదు కదా. తన నెలకి 20 రోజులు మాత్రం 25 రోజులు కూడా అక్కడ ఉండవలసి వస్తుంది. తనకు 5 days 10 days 1 week ఒక గ్యాప్ వస్తే మా దగ్గరకు వచ్చేస్తుంది ఇక్కడికి. లేదంటే లేదు, అక్కడే ఉంటుంది. మరి ఇలాగ అవ్వదు మాకు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, అది కరెక్ట్ కాదు. రేపు రోజున ప్రాబ్లమ్స్ వస్తాయి, మేము చేయమని చెప్పాము. అంటే లేదు మేము అన్నీ అడ్జస్ట్ అవుతాము. మేము జాబు కూడా నేను అవసరమైతే అక్కడ మార్చుకునే అవకాశం ఉంది. నేను ఎక్కడైనా చేసుకోవచ్చు, ల్యాప్టాప్లో వర్కే. మాకు అడ్జస్ట్ అవుతాం, మాకు ఓకే, మాకు ఇష్టమే. ఎక్కడున్నా అమ్మాయి పర్వాలేదు, మీ ఫ్యామిలీ మీరు కావాలి. మీరు ఎంక్వైరీ చేసుకున్నారా మా గురించి? ఎంక్వైరీ చేసుకున్నాం, అన్నీ చూసుకుని వచ్చాం. అమ్మాయి పలానా ప్రొఫెషనల్, 6 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల ముసలోడి వరకు కూడా పక్కన నా కూతురు యాక్టింగ్ చేయాలి. తను ఒక యాక్టర్. రేపు రోజున చెయ్యేసాడు, కాలేసాడు, ఇలా చేసేవు అలా చేసేవు అంటే తన ప్రొఫెషనల్ని ఇష్టపడేవాడిని మాత్రమే మా అమ్మాయి చేసుకుంటానంటుంది. అందుకు కాబట్టే మేము మ్యాట్రిమోనీలో పెట్టుకోవడం జరిగింది. అమ్మాయి వేరే లవ్లో అవి ఇవి చేస్తే అలాగే చేద్దామేమో, అలాగేమీ లేవు. ప్రొఫెషనల్ వరకు నాకు సపోర్ట్ చేయండి మీరు. పెళ్లి వరకు ఛాన్స్ మీరు నచ్చినట్టే, అక్క చేసినట్టే నాకు చేయండి అమ్మా, ఛాన్స్ మీదే అని చెప్పింది. అలాగే మేము సంబంధాలు చూస్తే ఇలాగ పెట్టుకుంటే ఇలాగ వచ్చారు. మేము ఇలా మాట్లాడుకున్నామండి. మాకు అక్కడ ఉంది ఇక్కడ ఉందని కాదు, మాకు కావాలి మీ కుటుంబం. వచ్చారు, చూశారు, మాట్లాడారు. మాకు మీ కుటుంబం కావాలి, నాకు ఒక్కగానొక్క కొడుకు, మాకు ఇలాగ ఉంది, ఇలాగ 2 ఎకరాల పొలం ఉంది, ఇలాగా 300 గజాలు సింహాచలంలో ల్యాండ్ ఉంది, నేను ఇది డాక్యుమెంట్లో చేసి రిటైర్మెంట్ అయిపోయాను, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, నేను ఇల్లు కడతాను. నేను ఇల్లు లేని వాళ్ళు ఏమున్నాయండి అని అడిగాను. సొంత ఇల్లా అద్దిల్లా అని అడిగాను. అద్దిల్లేనండి అని అన్నారు. మీరేమనుకోద్దండి, ఇలాగే అన్నానండి. నేను ముక్కుసూటిగా మాట్లాడుతాను, వచ్చిన కాడి నుంచి మీరు నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు. నేను ముక్కుసూటిగా మాట్లాడతానండి. మీరేమనుకోవద్దు, టిఫిన్ చేశారు, డ్రింక్ ఇచ్చాను, అన్నీ అయిపోయినాయి, కూర్చుని మాట్లాడుకున్నాం. అమ్మాయి అక్కడ ఉంటుంది, అబ్బాయి ఎక్కడ ఉంటాడు, మీకు ఉంటాను సొంత ఇల్లు లేదు. నాకంటూ నేను కోటీశ్వరరాలు కాదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాది. నాకు ఉన్నంతలో నా పిల్లలకి లేదు అనకుండా అన్నీ ఇచ్చాం. 3 పిల్లల్ని వాళ్ళు ఏం చదువుతాయి అదే చదివించాం. నాకు ఈ ప్రొఫెషనల్ ఇష్టం సపోర్ట్ చేయమని అడిగింది. మేము ఎక్కడంటే అక్కడ అమ్మాయిని రోడ్లంటా పంపించలేదు. స్టార్ మేకర్ సత్యానంద్ గారి దగ్గర ఇన్స్టిట్యూట్లో 3 lakhs పే చేసి కోర్స్ ఇప్పించాం. ఆ ప్రొఫెషనల్ తను ఇది చేసుకుని బ్రతుకుతుంది. తనకి ఆ ప్రొఫెషనల్ తన ప్రాణం, అది ఇష్టపడే వాళ్ళనే మేము చేసుకుంటానంటుంది. అంత మాత్రాన్ని ఇల్లు వాకలు లేని వాళ్ళకి నేను చేయను. ఇల్లు ఉండాలి, బ్రతకడానికి ఇల్లు, ఉండడానికి ఇల్లు, బ్రతకడానికి ఒక జాబు కావాలి. అలాంటి వాళ్ళకే ఇస్తాను నేను. ఏమనుకోవద్దు, మీరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోండి అన్నానండి. మేడం అతను ఒకటి అంటున్నారు మేడం, అంటే కట్నం ఏమి కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు, పెళ్లికి సంబంధించిన ఖర్చు అంతా కూడా బంగారం అంతా కూడా నేనే పెట్టుకున్నాను. ఈ విధంగా బంగారం పెట్టాడండి ఆయన. బంగారం చాలా పెట్టాను, 25 లక్షల వరకు అతను చెప్తుంది. 25 లక్షల వరకు కూడా ఖర్చు పెట్టాను, ఇదంతా కూడా వాళ్ళు నా దగ్గర నుంచి కాల్ చేసి మోసం చేశారనేసి అతను చెప్తున్నట్టు మాట. మరి దీనికి ఏమంటారు సార్? ఇప్పుడు పెళ్ళయి 16 రోజులు అయిందండి. పెళ్లిలో మేము 18 కాసులు బంగారం పెట్టుకున్నామండి మా అమ్మాయికి. 18 కాసులు కాదు, 18 తులాలు 18 తులాలు గోల్డ్ మా అమ్మాయికి. వాడికి 4 తులాలు గోల్డ్ పెట్టాం. బ్రాస్లైట్, చైను, రింగు 4 తులాలు గోల్డ్ పెట్టాం. కట్నం మీకు తోచింది, మీ ఆడపిల్లకి మీరు ఎంత తోస్తే అంత ఇచ్చుకోండి అన్నారు. 10 లక్షల క్యాష్ కట్నం ఇచ్చాం. నా భర్త లోన్లు పెట్టి మరి, ఆయన దగ్గర ప్రూఫ్ ఉన్నాయి, ఏ విధంగా ఇచ్చాము మేమంటే మా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. ఆయన 25 లక్షలు ఏ రకంగా డిమాండ్ చేసాం, మేము ఏ రూపంలో ఇచ్చాం? ఫోన్ చేసి అడిగామా, మెసేజ్ చేసి అడిగామా, మా పాప అడిగిందా, లేదా మా ఆయన గారు అడిగారా, నేను అడిగానా, ఏ రూపంలో ఎప్పుడు అడిగాము? ఈ పెళ్ళైన 15 రోజుల్లో ఏ భర్తనైనా ఏ భార్య అయినా 15 రోజులు తిరగకుండా భర్తను 25 లక్షలు డిమాండ్ చేసింది చరిత్రలో ఎక్కడైనా ఉందా? ఏ విధంగా చేయవలసి వచ్చింది? దేని చేయవలసి వచ్చింది? వాడిది ఏదైనా బ్యాడ్ ఉంటే ఈ అమ్మాయి డామినేషన్ చేసి నాకు ఇంత ఇవ్వు అని అనడానికి ఉంది. పోనీ అలా కూడా గొడవ లేదు. ఏ రకంగా ఇచ్చాడు? ఆడు తల్లితోటి, అతని తండ్రితోటి, అతని చెల్లితోటి, అతని బావతోటి, అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా తీసుకొచ్చి చెప్పించమనండి. 25 లక్షలు ఏ రకంగా మేము అడిగామనా లేదా ఇచ్చేసానండి? నాకు అది కావాలి, క్లారిటీ కావాలి. ఇంకొకటి అయిపోయింది, పెళ్లి చేసామండి, ఇలాగ ఈ రకంగా వచ్చినాయి. లేదమ్మా, నాకు 3 నెలల్లో టైం ఇస్తే, వీళ్ళందరూ ఉన్నారండి బొట్టు పెడతానికి వచ్చి, నాకు 3 నెలలు టైం ఇస్తే ఇల్లు లేకుండా నేను బ్రతకడానికి ఏ అమ్మాయినైనా ఇచ్చుకుంటే, ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా కూడా ఉండడానికి ఇల్లు లేకుండా, జాబ్ లేకుండా ఎవరివ్వరు.
మీ బిజినెస్లు అంటున్నారు, బిజినెస్లు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. జాబ్ కూడా శాలరీ అంతంత మాత్రమే, కానీ ఉండడానికి ఇల్లు ఉండాలి కంపల్సరీ. ఏంటంటే అమ్మ మమ్మల్ని నమ్మండి, తల్లి నువ్వు నా సెల్లంటుతాను. ఆయన 75 సంవత్సరాలు ఎంతో వయసు అండి మా అయ్యంగుడి గారికి. నువ్వు నా చెల్లెళ్ళు అంటుతావు, నువ్వు చేతులు పట్టుకుని నాకు ఒక్క కొడుకు, మేము నమ్మిన ఏడుకొండల వాడు సాక్షిగా చెప్తున్నాను. మా అమ్మాయి మా అబ్బాయి జాతక రీత్యా పెళ్లి అయిపోయిన తర్వాతే ఇల్లు కట్టమన్నారు. అందుకని నాకు 3 నెలలు టైం ఇస్తే నేను ఆ ₹1,00,00,000 నా దగ్గర రిటైర్మెంట్ అయ్యి వచ్చిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి, ఇల్లు కట్టేస్తాను. పెళ్లి చేసిన వెంటనే ఇల్లు కట్టేస్తాను. టైం కూడా లేదండి, ఆషాఢం ఎల్లుండి వచ్చేస్తుందనంగా వచ్చారు. 1-4 సార్లు తిరిగారు, చేతులు పట్టుకున్నారు. లోకలమ్మా ఇక్కడేనమ్మా, ఒకగానొక్క కొడుకమ్మా, మీ కూతురు ఎప్పుడు వస్తే అప్పుడే వస్తుంది, ఎప్పుడు వెళ్తే అప్పుడే వెళ్తుంది. నేను ఇన్ని చెప్పాను తప్పుకుంటాకి. మా అమ్మాయి ఇలాగ యాక్టర్ ఇలా చేయవలసి వస్తుంది, రేపు పొద్దుటి రోజు ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మాయి అక్కడ ఉంటే అబ్బాయి ఇక్కడ ఉంటే రేపు పొద్దుటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రోజు మాట్లాడినట్టు రేపు పొద్దుటి రోజున మాట్లాడటానికి ఉండదండి, మాకు ఇది సెట్ అవ్వదు అని అంటే ఆ తల్లిదండ్రులు చూసి మోసపోయామండి మేము. ఫస్ట్ తల్లిదండ్రులు వాళ్ళ వయసుకి వాళ్ళ వినయానికి కూర్చుని, అమ్మా నీ కూతురు నాకు ఇచ్చే లక్ష్మీదేవి లాగా ఉంది, మేం చూసుకుంటామమ్మా, నాకు ఒక కూతురు ఉందమ్మా, 2 కూతుళ్ళు అనుకుంటానమ్మా, నా కొడుకు సరిగ్గా చదువుకోలేదు, ఉడిబడిగా తిరిగాడు, ఇలాంటి కుటుంబంలో ఇస్తే సక్రమంగా ఉంటాడని నాకు నమ్మకం ఉంది. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, 2 ఎకరాల పొలం నర్వాలో ఉంది, 300 గజాల స్థలం ఇక్కడ ఉంది, నేను ₹1,00,00,000 నేను ఇల్లు కట్టేసి ఇస్తాను, పెళ్లి చేసేయండి అని చెప్పి అందరు సమక్షంలో మాకు మాటలు ఇచ్చి దేవుడి సాక్షిగా ప్రమాణకం చేసి మాట్లాడిన తర్వాత ఇంకేం కావాలి, అమ్మాయి కష్టపడుతుంది, 2 ప్రాజెక్టులు చేసుకుంటది, ఆడతా పడతా తన బ్రతుకు తను బతుకుతుంది, ఈ అబ్బాయి ఏదో జాబ్ చేసుకుంటున్నాడు, బిజినెస్లు అంటున్నాడు, 2 బ్రతుకుతారు, లోకల్ ఇక్కడ వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటారు. ఏ ప్రెగ్నెన్సీ మంచో చెడ్డో వచ్చిన తర్వాత అమ్మాయికి ఇష్టం లేదు, వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ మానేసుకుంటది, అంతవరకు చేసుకుంటది కదా అని మేము ఒప్పుకున్నామండి. ఒప్పుకుని మేము ముందుకెళ్ళాం కానీ 2 నెలల గ్యాప్ లో ఫోన్లో మాట్లాడుతున్నాడు కానీ అతను తోసింది ఏదో ఒకటి మాట్లాడడం, పరాకు మాటలు మాట్లాడడం, అనుమానంగా గ్యాప్ లో అతను ఇక్కడికి వచ్చి ఏమైనా బెదిరించడం గానీ ఇలాంటివి ఏమైనా సృష్టించారో చేశారు? పెళ్ళయిందండి, పెళ్లి అయిపోయిన తర్వాత 16వ రోజున పెళ్ళయిందండి. ఫస్ట్ నైట్ అయిపోయింది, తెల్లారు మూడో రోజు అయిపోయిన కాడ నుంచే స్టార్ట్ చేశాడండి. ఆ అబ్బాయి మైండ్ సెట్ ఏంటంటే అబ్బాయి ఏ ఉద్దేశంతో చేసుకున్నాడు అనేది మాకు పెళ్ళైన 5వ రోజున చెప్పేశాడండి అమ్మాయికి. మా అమ్మాయి మాకు చెప్పలేదు. ఏ ఉద్దేశం అంటే, నాకు సెలూన్ ఉందని చెప్పాను కదా, ఆ సెలూన్ని నేను స్పా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఒక సెలబ్రిటీవు, నాకు సపోర్ట్ చేస్తే నువ్వు నేను చెప్పినట్టు వింటే నువ్వు సీరియల్ అవి ఏం చేయనవసరం లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి చూసుకోవచ్చు. నువ్వు సెలబ్రిటీవ్ కాబట్టి నేను సెల్యూన్ని స్పా చేస్తే, స్పా అంటే అదేంటో మరి మాకు తెలీదు, అది చేస్తే విఐపీస్ వస్తారు, బిజినెస్ బాగుంటుంది, నువ్వు నాకు సపోర్ట్ చేయన్నాడు. అప్పుడే ఈ అమ్మాయి ఇది చేసుకుని గొడవ పడింది. ఆ రోజు నుంచి గొడవలు అవుతున్నాయండి. పెళ్ళైన 3వ రోజు కాడి నుంచి గొడవలు అవుతున్నాయి, ఒకటి బయటపడుతున్నాయి. ఈ అబ్బాయి నైజం పెళ్లి వరకు ఆ 2 నెలల్లో కాముగా ఉన్నారండి. మేము ఏదడితే అమ్మాయి షూటింగ్ మాందో, అమ్మాయి ప్రొఫెషనల్ ఇష్టం అంటే ఓకే చెప్పారండి. మేము పెళ్లి ఎలాగంటే అలాగే ఓకే చెప్పారండి. అన్ని ప్రతిదీ ఫంక్షన్ మేము ఇక్కడ చేసుకుంటామంటే వద్దన్నారు, మళ్ళీ చేసుకోమన్నారండి. ప్రతిదీ మేము ఏదంటే అది చెప్పిన వాళ్ళు పెళ్లి అయిపోయిన కాడి నుంచి మొత్తం మారిపోయినాయండి. మేడం, ఇప్పుడు ఇంకొక వ్యక్తి పేరు కూడా తీసుకొస్తున్నారు, రమేష్ అనే, హైదరాబాద్ లో రమేష్ అనే ఒక రియల్ ఎస్టేట్ ఎవరైతే రియల్టర్ ఉన్నారో అతనితో ముందుగానే పెళ్లి అయిందని చెప్పి ఒక ఫోటోని ఆయన చూపించి ఈ విధంగా ఆరోపణ చేస్తున్నారు. అందులో ఎంతవరకు వాస్తవం? అతనికి మ్యారేజ్ అయ్యి 2 బిడ్డల తండ్రి అండి. ఆయన రమేష్ అనే వ్యక్తికి పెళ్ళయి 2 బిడ్డల తండ్రి అండి. అతను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, మా ఆయన గారి ఫ్రెండ్ కొడుకు అండి. నా కొడుకు ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంది, నా కొడుకు అతని దగ్గరే వర్క్ చేస్తున్నారండి. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా పెళ్లికి పిలిచాం. ఇప్పుడు వేరే సంబంధాలు ఉంటే అకేషన్లకు పిలవం కదా, ఎవరైనా మాంసం తిని బొయ్యకులు మెళ్ళ వేసి తిరుగుతారండి. పెళ్లికి పిలిచాం, అందరూ చూసారండి. మా అమ్మాయి బర్త్డే పార్టీకి పిల్లలు అందరూ కూడా, తన ఫ్రెండ్స్ అందరూ, ఒక జాను అని అమ్మాయి కూడా యూట్యూబ్ యాంకర్ గా చేస్తుంది, ఆ అమ్మాయి ఛానల్లో అప్లోడ్ చేసుకుంది ఇది, ఈ అమ్మాయి బర్త్డేది. అది చిన్న క్లిప్పు, వీళ్ళిద్దరు పక్కన ఉంటే మీకు ఈ ప్రొఫెషనల్ కల్చర్ ఏంటి, హక్ చేసుకుంటారు, సెకండ్స్ ఇచ్చుకుంటారు, అవన్నీ వాడు తెలుసు కదా. నీకు ఇలాంటి అయ్యేవాడు నువ్వు ఏం చేయాలి, ఇంట్లో ఉండి అమ్మాయిని చేసుకోవాలి. నీ భార్య ఇంకొకరితో మాట్లాడకూడదు, ఒకరితో ఇది చేయకూడదు, హగ్గులు ఇవ్వకూడదు, మాట్లాడకూడదు. తన కల్చర్ అలాగని మా అమ్మాయి ఇలా పైలు పట్టేసుకునే అమ్మాయి కూడా కాదు. అమ్మాయి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎక్కడికంటే అక్కడికి అమ్మాయి వర్క్ చేసుకుని ప్రతి డైరెక్టర్లు వెళ్ళి కలవచ్చు. అమ్మాయి క్యారెక్టర్ ఏంటో, అసలు అమ్మాయి క్యారెక్టర్ అది అయితే, అమ్మాయి నా కూతురికి అక్కడ సొంత ఇల్లు లేదండి.
సొంత కారు లేదండి. 8 సంవత్సరాల నుంచి ప్రొఫెషనల్ లో ఉండి 5 మూవీస్ చేసి సీరియల్ చేసుకుంటుందంటే తన ఫ్లాట్ రెంట్ 30,000 అండి. తన ఫ్లాట్ రెంట్ కట్టుకుని తను 2 ప్రాజెక్టులు చేసుకుంటే ఓ ప్రాజెక్టు డబ్బులు రెంట్ అయి పే చేసుకుని తదిపే మెయింటెనెన్స్ చేసుకుని హ్యాపీగా ఉన్నంతలో మహారాణిలా బతుకుతుంది నా కూతురు. మరి ఇప్పుడు శ్యాము అతను ఇప్పుడు వాళ్ళ భార్య ఐశ్వర్య మీద ఈ విధంగా ఆరోపణ చేశారు. మీరు ఎటువంటి లీగల్ గా వెళ్తారు? ఫర్దర్ లీగల్ గా వెళ్తున్నామండి. ఆల్రెడీ మేము లీగల్ గా స్టార్ట్ అయ్యి మేము 3 months అయిందండి. ఇక్కడ పెట్టినప్పుడు కేసు దొరకలేదు. లేదు అమ్మాయికి ప్రొఫెషనల్ పరంగా షూటింగ్స్ ఉంటాయి, అతమాన్ రావడం, ఇక్కడ పిలిస్తే ఆ 4 రోజులు తిరిగినా రాలేదండి. ఒకసారి దొరికాడు. అది వాళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు. ఇక్కడ పెడితే ఇక్కడ బెందుర్తి పోలీస్ స్టేషన్ పెడితే వాళ్ళు వెళ్ళి పిలుచుకొచ్చారు. 4 రోజులు 6 రోజులు చూశారు. 6 రోజులు కూడా దొరకకపోతే వాళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారండి. పట్టుకొచ్చి వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు ఇంత తక్కువ టైంలో ఇలాంటి బండబూతులు మాట్లాడి ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఇలా అనుమానిస్తే ఏ ఆడపిల్ల కాపురం చేస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారండి. అయిపోయింది. మేము కంప్లైంట్ పెట్టుకున్నాం, లాయర్ని పెట్టుకున్నాం, అడ్వకేట్ని పెట్టుకుంటే ఆవిడ ఏం చేశారంటే, సరే ఈ అబ్బాయి మైండ్ సెట్ ఏంటో ఏమో అర్థం కావట్లేదు, గంటకు ఒకటి మాట్లాడుతున్నాడు. ఈ సెకండ్ మాట్లాడిన 2వ సెకండ్ నికరం ఉండదండి. ప్రతిదీ ఆడియో వీడియో. అబ్బాయి మీరు పెళ్లి చేసిన తర్వాత కట్నం కింద ఏమైనా ఇచ్చారండి? ఇచ్చామండి. మేము 10 లక్షల కట్నం ఇచ్చామండి. 10 లక్షల కట్నం ఇచ్చాం. 18 తులాలు బంగారం పెట్టాం. ఆ అబ్బాయికి 4 తులాలు బంగారం పెట్టాం. 2 లక్షల ఆడబడుసులకు ఇచ్చినాం. సకల లాంఛనాలు, సారీ అన్ని పెట్టామండి. మేము పెళ్లి కాకుండా పెళ్లి ఇద్దరం కలిపి చేసామండి. లక్కీ ఫంక్షన్ హాల్లో మేము సపరేట్ గా మేము మళ్ళీ ఇంకో ఫంక్షన్ చేసామండి. ఇప్పుడు మరి శ్యామ్ దగ్గర నుంచి మీరు అంటే విడాకులు, మీ అమ్మాయికి విడాకులు కావాలని కోరుకుంటున్నారా, లేదంటే మళ్ళీ తిరిగి ఇచ్చేయాలనుకో భార్యాభర్తలుగా ఉండాలనుకో? మనిషి జన్మ ఎత్తిన ఒక ఆడపిల్ల, సరైన తల్లిదండ్రులకు పుట్టిన ఒక ఆడపిల్ల ఎవరైనా సరే ఆత్మాభిమానం చంపుకుని తన మీద చెడు అంటగట్టిన మనిషితోటి ఏ ఆడపిల్ల కాపురం చేయకూడదు కూడా. నేను చెప్తున్నా ఒక ఆడదానిలాగా. అంతకు మించిన ఆత్మ గౌరవమే లేదు. చచ్చిపోవడం బెటర్ ఆ క్షణాన్ని. నా ఉద్దేశం ఏంటంటే అది కాబట్టి మేము ఇలా స్టాండ్ తీసుకున్నాం. ఈ క్యారెక్టర్ అనేది మారదు. ఈ అనుమానం ఏ జబ్బుకైనా మెడిసిన్ ఉంది, అనుమానం అనే జబ్బుకి మెడిసిన్ లేదు. రేపొద్దుట ఏ కడుపో కాలో వస్తే ఆ పుట్టబోయే పిల్లలు నరకం అనిపించాలి. కనిపించిన తల్లిదండ్రులు మేము నరకం అనిపించాలి. పెళ్ళైన 15 రోజులకి 16 రోజులకి సొంత తోడబుట్టినతో అనుమానం అంట కట్టిన బెడ్రూమ్ లో తమ్ముడు అక్క ఉంటే ఎవడో ఉన్నాడని చెప్పి ప్రూఫ్ చూపించకుండా అన్ని ఛానల్లో చెప్తున్నారు తప్ప ప్రూఫ్ చూపించమనండి. అక్కడికి ఏం కావాలి? సరే మంచి అమ్మాయి కాదు, వదిలేయచ్చు కదా, ఏం చేద్దామని రోడ్డెక్కాడు. మేము కంప్లైంట్ పెట్టాం కదండి. అక్కడ అటెండ్ అవ్వాలి కదా. అక్కడ పెట్టుకున్నాం, లాయర్ మాట్లాడుకున్నాం. ఆవిడ 2 కౌన్సిలింగ్లు ఇచ్చారు. 4 నెలల టైం ఇచ్చాము. అయిపోయింది. February 14th మొన్న అక్కడికి వెళ్ళి పిల్లని గిఫ్ట్ అని చెప్పి ఒక డ్రెస్ ప్యాక్ చేయించుకుని అక్కడ కూడా బ్లేడ్ పట్టుకుని వెళ్ళి యాసిడ్ బాటిల్ జేబులో పెట్టుకుని అమ్మాయిని కలవాలని చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేద్దామని నా కూతుర్ని నువ్వు అందగత్తవు, నువ్వు ఇదైపోతున్నావా అని అందరు నేను ఏం చేస్తానో చూడు అన్ని ఉన్నాయండి. ఆడియో వీడియో రికార్డులు వాడు మాట్లాడి అన్ని ఉన్నాయి మా దగ్గర. ఇంత డైరింగ్ గా ఒక ఆడదాన్ని ఇంట్లో ఉండి హౌస్ వైఫ్నండి నేను. ఆడదాన్ని నేను మాట్లాడతానంటే 4-5 నెలలుగా ఒక తల్లిదండ్రులుగా మేము ఎంత కుమిలిపోతున్నామో. పెళ్ళైన 16 రోజులకే సర్వం కోల్పోయి మా బిడ్డ జీవితాన్ని మా అమ్మల్ని రోడ్డు మీదకి లాగేస్తున్నందుకు మీ మీడియా సమక్షంగా మీరేం చేయగలరు అనేది వాడు ఇదవుతే మీకు అందరికీ నేను ఒక్కడే చేస్తున్నాను. నా మాట మీరు తప్పు అనుకోండి. నేను ఏమన్నానో నాకే తెలియట్లేదు. అతను పోలీస్ స్టేషన్ కి సరెండర్ అయ్యేలాగా చేయండి దయచేసి. మేము న్యాయంగా అక్కడ పోరాడుకుంటాం. ఇది ప్రస్తుతం ఏదైతే ఐశ్వర్య సీరియల్ నటి ఐశ్వర్య ఉందో తన యొక్క తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటలు, అతని భర్త శ్యామ్ కుమార్ చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేవో అవన్నీ కూడా వాస్తవాలన్నీ ఖండించడం జరిగింది. దీని మీద ఫర్దర్గా లీగల్గా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి NTV విశాఖ నుంచి.